Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Antonine Hospitals, Begumpet, Hyderabad. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ పెరోనిస్ డిసీజ్. పెరోనిస్ డిసీజ్ అంటే ఏంటి, దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, దాని అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా పెరోనిస్ డిసీజ్ అనేది అంగంలో చూసే కామనెస్ట్ కండిషన్స్లో అదొకటి. అంగం లోపల ఎనీ మైక్రో ఇంజురీస్ అయితే అది ఒక నార్మల్ హీలింగ్ కంటే డిఫరెంట్గా హీల్ అయినప్పుడు అది దాన్ని పెరోనిస్ డిసీజ్ అంటాము. ఈ పెరోనిస్ డిసీజ్లో ఏమవుతుందంటే నార్మల్ మన చేతి పైన ఇలా దెబ్బ తాకినప్పుడు దానిపైన మనకి స్కాప్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో మనకి అంగం లోపల ఎనీ మైక్రో ఇంజురీస్ అంటే డ్యూరింగ్ రఫ్ సెక్స్ కానీ ఎప్పుడైనా ఉమెన్ ఆన్ టాప్ పొజిషన్ ఉన్నప్పుడు చిన్న చిన్న మైక్రో ఇంజురీస్ కూడా కొన్నిసార్లు మనకి గట్టిగా లోపల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని పెరోనిస్ అంటాం. ఈ పెరోనిస్ వల్ల ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి పెరోనిస్ వల్ల అంగం క్రమంగా బెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా బెండ్ అవ్వడం వల్ల మీకు అంగం కంప్లీట్ అంగస్తంభన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. సో ఎవరైనా కానీ మీ అంగం లోపల ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోండి. ఎక్కడైనా మీకు గట్టిగా అంటే స్టోన్ లాగా తాకుతున్నప్పుడు తాకుతుంటే మాత్రమే దాన్ని పెరోనిస్ అంటాం. నార్మల్గా మెత్తగా ఉంటే పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీ అంగం వంకర అవుతుంది అంటే కూడా డెఫినెట్లీ మీరు చెక్ చేసుకోవాలి ఏమైనా పెరోనిస్ లాంటి ప్రాబ్లం ఉందా అని. సో దీనికి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? సో ఇండియాలో ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో ఒకటి షాక్వేవ్ థెరపీ చేయించుకోవచ్చు. ఈ షాక్వేవ్ థెరపీ వల్ల ఎక్కడైతే మనకి అక్కడ పెరోనిస్ బ్లాక్ ఉందో అది సాఫ్టెన్ అయిపోయి మళ్ళీ రికరెంట్గా కాకుండా ఉంటుంది అండ్ ఎక్స్పాండ్ కాకుండా కూడా ఉంటుంది. సో ఇలా చేసుకోవడం వల్ల కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రెండోది కామనెస్ట్, దీన్ని కార్బోరోప్లాస్టీ అంటాం. ఎక్కడైతే మనకి అది వచ్చిందో దాన్ని మొత్తం ఎక్సర్సైజ్ చేసి ఒక చిన్న గ్రాఫ్ట్ అక్కడ వేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే అంగస్తంభన సమస్య మళ్ళీ రాకుండా ఉంటుంది అండ్ మీకు బ్లడ్ ఫ్లో కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు అడ్వాన్స్ వస్తున్నాయి. ఇప్పుడు యూఎస్లో కానీ ఇక్కడ ఇంజెక్షన్ స్టార్ట్ అయినా సియాఫ్లెక్స్ ఇంజెక్షన్ అని స్టార్ట్ అయింది. ఆ ఇంజెక్షన్ ఇంకా ఇండియాకి ఇంకా రాలేదు. అది వచ్చిన తర్వాత ఇది కూడా ఒక రెవల్యూషనరీలా ఉంటుంది. ఇంజెక్షన్ ఇస్తే కూడా ఈ పెరోనిస్ ఒక మ్యాక్సిమం 3 to 4 సెట్టింగ్స్ లోపల కంప్లీట్గా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఒకసారి వచ్చి కలవండి. థ్యాంక్ యూ సో మచ్.